అందరికీ నమస్కారం. ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే సత్సంగం వల్ల మోక్షం వస్తుందా. దీనికి సమాధానం చెప్పడానికి గురువుగారు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఇప్పుడు గురుగారు, సత్సంగం వల్ల మోక్షం వస్తుందా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః ఆవంశవం శకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్న మంచిదే. సత్సంగము అంటే ఏమిటి? సత్సంగము అంటే భక్తులు ఒక 10 మందో 20 మందో 4 5 కూర్చొని హరే రామ హరే కృష్ణ అని తాళాలు బగలగొట్టడం కాదు. సత్య పదార్థాన్ని గురించిన విషయ చర్చ చేసుకోవటం సత్సంగమే. అందరూ ఒక చోట కూడి ఇటువంటివి చేయవచ్చు. ముఖ్యమైన అర్థము ఏమిటి అంటే సత్సంగము. శంకరాచార్యుల వారిది ఒక శ్లోకం ఉన్నది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. సత్యమైన పదార్థముతో సంగము కలిగితే నిస్సంగత్వం, ఇంకా నీకు ఇతర సంగములు ఉండవు, నిస్సంగుడివి అయిపోతావు. నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిస్సంగుడివి ఎప్పుడైతావో అప్పుడు నిశ్చలతత్వం వస్తుంది, నీ తత్వం నిశ్చలమైపోతుంది. అటువంటి నిశ్చలతత్వం అయినప్పుడు జీవన్ముక్తి, బ్రతికి ఉండంగానే ముక్తుడివి అవుతావు. జీవన్ముక్తి, ముక్తి ఎప్పుడూ కూడా బ్రతికి ఉండంగానే లభించవలసినది. ముక్తి అనేది ఒక పదార్థము కాదు. ముక్తి అనేది మనము పొందవలసిన ఒక దశ. దీన్ని ముక్తి అంటారు. సత్సంగము అంటే సత్యమైన పదార్థము. సత్యమైన పదార్థము ఏది? సృష్టిలో అన్నీ నశించేవే. సత్యమైన పదార్థము ఆత్మ ఒకటి. స్థూల సూక్ష్మ కారణదేహములు 3 నశించినప్పటికీ ఆత్మ ఉంటుంది. సత్యము అంటే త్రికాలాబాధ్యమైనది సత్యము. త్రికాలములయందు అబాధ్యమైనది సత్యము. త్రికాలములు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ఈ మూడిటి యందు ఏదైతే సత్యము ఎల్లప్పుడూ ఉంటుందో అది సత్యము. ఒక ఉదాహరణ చెప్తాను. నేను అన్నం తింటాను, నేను అన్నము తింటున్నాను, నేను అన్నము తిన్నాను. ఈ 3 భూత భవిష్యత్ వర్తమాన కాలములు వచ్చినాయి. నేను అన్నము తిన్నాను, అప్పుడు నేనున్నాను, నేను మారలేదు. నేను అన్నము తింటాను, అప్పుడు నేను మారలేదు. నేను అన్నము తింటున్నాను, అప్పుడు కూడా నేను మారలేదు. ఇందులో మారకుండా ఉన్నది ఏంటంటే నేను తింటాను, తింటున్నాను, తినబోతాను, తినను, ఇవన్నీ కూడా మారినాయి. కానీ మారకుండా ఉన్నది నేను. నేను అనేది ఏదైతే ఉన్నదో మన యందు, నేను అనే ఆత్మ పదార్థము ఏదైతే ఉన్నదో, ఏ చైతన్యమైతే నేను అని అంటున్నదో ఆ చైతన్యం సత్యము. ఆ చైతన్యాన్ని నీవు అని దానితో సంగము పెట్టుకోవాలి. అంతేగాని నశించే శరీరముతో సంగం పెట్టుకొని ఈ శరీరము నేననుకుంటున్నాం. అందువల్ల సత్యమైన పదార్థముతో సంగం, సత్సంగము అంటే సత్యమైన పదార్థముతో సంగము పెట్టుకుంటే దానివల్ల నిస్సంగుడివైతావు. ఇంకా ఏ సంగతి నీకు అవసరము లేదు, నిస్సంగుడివైతావు. ఎప్పుడైతే నిస్సంగుడివైనావో నిశ్చలతత్వం వస్తుంది. నిశ్చలతత్వం వచ్చిందో, మనస్సు చలించని స్థితికి వచ్చిందో, అప్పుడు దేని మీద మోహము మాయలు ఇవేమి పనిచేయవు, ఇవన్నీ ఏవి ఉండవు. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే ఎప్పుడైతే మోహము లేదో, నాది నీది అనే భేదములు ఇవన్నీ లేవో, జీవన్ముక్తిని పొందుతావు అని శంకరుడు చెప్పారు. కాబట్టి సత్సంగము అనేదానికి ముఖ్యమైన అర్థము ఏమి చెప్పాలి అంటే సత్య పదార్థముతో సంగము పెట్టుకోవటం, అంటే తత్వ విచారము చేసి నేను అనుకోవటం. అయితే శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, ఎంతగా నేను అనుకుంటున్నామంటే కాలు తగిలితే నన్ను తగిలేవంటున్నాం, చెయ్యి తగిలితే నన్ను తగిలేవంటున్నాం. అంటే శరీరం మొత్తము నేనే అనుకుంటున్నాం. కానీ నిజానికి ఇది నీ శరీరము, ఇది నీ కాలు, ఇది నీ ముక్కు, ఇది నీ చెయ్యి. అంటే నీ యొక్క పరికరములు ఇవి కానీ నువ్వు కాదు. నీవు వేరు, నీ పరికరములు వేరు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతున్నది అంటే శరీరానికంటే విడిగా ఒకటి నేనున్నాను, నా యొక్క పరికరములు శరీరములు.
కాబట్టి నేను వేరు శరీరం వేరు అన్న ఆత్మజ్ఞానము, ఆత్మయే నేను అన్న జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో ఆ జ్ఞానము అంటే తెలుసుకోవటం కాదు, అనుభవమే జ్ఞానము. అది తనకు అనుభవంగా రావాలి. అది అనుభవంలోకి వచ్చిన నాడు నిస్సంగుడైపోతాడు. అప్పుడు నిశ్చలతత్వము, దానివల్ల నిర్మోహత్వము, దానివల్ల జీవన్ముక్తి కలుగుతుందని శంకరులు చెప్పారు. ఇది విషయం అండి. దీన్ని అంటే నేను కూడా పోతేనే కదా మనం పరమబ్రహ్మే నేనని తెలుస్తుంది. నేను కూడా పోవటము అంటే నేను అనేది ఎప్పటికీ పోదు. నేను అనేది పోతే అమనస్క యోగము అంటే మనస్సు లేకుండా పోయే యోగం కాదు. మనస్సు ఉంటుంది. మనస్సు మమతాహంకారముల మీద ఉండదు. నేను అనేది ఉంటుంది. ఆ నేను అనేది ఎటు ఉంటుంది అంటే ఇహము వైపు ఉండకుండా పరము వైపు ఉంటుంది ఆ నేను. అందుకనే వరాహము అంటారు. వరాహము అంటే శ్రేష్టమైన అహము, వర అహం, శ్రేష్టమైన అహము. వరాహము భూమిని ఉద్ధరించింది. ఎక్కడ మునిగిపోతున్న సంసార సముద్రములో మునిగిపోతున్న వాడిని వరాహము తన కోరలతో ఎత్తి ఉద్ధరిస్తుంది. వరాహం అక్కడ వరాహం అంటే వర అహం. అహం అనేది శ్రేష్టత వైపు పోయిందా నీవు ఉద్ధరింపబడతావు. అహం అనేది శరీరం వైపు పోయిందా పతనమవుతావు. అందువల్ల వరాహము అన్న శబ్దం ఏంటంటే శ్రేష్టత వైపు పోయే అహముకు శబ్దం అన్నమాట. అందువల్ల వరాహావతారము ఉద్ధరించటము ఈ కథ యొక్క అంతరార్థం ఇది. కాబట్టి అహం అనేది ఎప్పటికీ పోదు. అహం ఇంకా నేననేదే పోతే ఇంకేమున్నది అక్కడ? ఇంకా సాధన ఏమున్నది? ఏమీ లేదు సాధన. నేననేది ఉంటుంది, కానీ ఆ ఉండటం శ్రేష్టత వైపు ఉంటుంది. అదే ఇప్పుడు అహం బ్రహ్మస్మి అంటే ఇక నేనుగా బ్రహ్మనై ఉన్నాను, నేనే బ్రహ్మనైనానని. అప్పుడు నేను బ్రహ్మను అని రెండు ఉండవు. నేనే బ్రహ్మనైనానని చెప్పేదానికి అంటున్నామే కానీ బ్రహ్మే అవుతాడు. ఇంకా నేననేది ఉండదు అక్కడ. అదే నేను బ్రహ్మనైనాను అని చెప్పినప్పుడు కూడా నేనున్నది. ఇంకా ఆ నేను అనేది అక్కడ బ్రహ్మ నేను రెండు ఉండవు. అది ఒకటే అవుతుంది. అదే అందువలనే అది ఒకటే. అది తెలుసుకోవటం, ఆ జ్ఞానము కలగటమే, అది అనుభవమునకు రావటమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందటమే శివజ్ఞానము. అది వస్తే మోక్షమన్న స్థితికి చేరతాడు.